డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 18 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నా స్నేహితురాలతో పరస్పరం జననేంద్రియాలు ఒరిపిడి కలిగించుకుని వక్షోజాల్ని నొక్కుకుని స్త్రీ పురుషుల్లాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎందుకనో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. మా ఇద్దరి స్నేహబంధమే మధురంగా ఉంది. పెళ్లి చేసుకుంటే మగాడితో సెక్స్ తృప్తిని పొందలేనని అనిపిస్తుంది. ఈ విషయం మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే భర్తతో ఇంతకంటే ఎక్కువ తృప్తి పొందుతానా లేదా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మగవాళ్ళలో ఎలా అయితే స్వలింగ సంపర్కులు ఉంటారో ఆడవాళ్ళలో కూడా అలాగే స్వలింగ సంపర్కులు ఉంటారు. మగవాళ్ళని గే అని, హోమోసెక్షువల్స్ అంటే ఆడవాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఈమెని ఒక రకంగా లెస్బియన్ అని అనుకోవాలి మనం. ఆమెని తన స్నేహితురాలతో, ఈమె ఆడదేవుడు కూడా తన స్నేహితురాలతో లైంగిక తృప్తి పొందుతుంది. సాధారణంగా ఒక స్త్రీ ఒక పురుషునితో లైంగిక తృప్తి ఉంది. ఇక్కడ స్త్రీతో లైంగిక తృప్తి పొందుతుంది. ఆమె హత్తుకోవడం వల్ల, ముద్దులు పెట్టుకోవడం వల్ల, ఆమె పక్కన ఉండడం వల్ల ఆ సాహచర్యంలో వాడికి ఆనందం కలుగుతుంది. ఇంత ఇదిగా ఉన్నప్పుడు వాడి పేరెంట్స్ బలంగా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాడికి ఎంజాయ్ చేయలేదు. కానీ వీరి వరకు అటువంటి ఊబిలో బయటపడడం చాలా ముఖ్యం. దానికి వాళ్ళ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అనేది చేయించుకుంటే ఆ లెస్బియన్గా ఉండే మనస్తత్వం నుంచి ఆవిడ బయటపడడానికి అవకాశం ఉంది. అంచేత పెళ్లి చేసుకోవడానికి నేను పనికొస్తా పనికిరానా, నేను ఎంజాయ్ చేయాలా లేనా అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మాత్రం పనిచేయదు. ఇప్పుడు ఆ స్నేహితురాలతో పూర్తిగా ఉంది, ఆడికి ఎట్లన్నా మగవాడి మనసు లేదు, ఆడదానిమే మనసు ఉంది, ఆడదేమిటి ఆడదానిమే మనసు ఉంది. దాన్ని మార్చుకుని బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ద్వారా మార్చుకోగలిగితే మాత్రం, మారితే మాత్రం పెళ్లి చేసుకునేది. మారకపోతే పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసి లేని పని ఇబ్బంది. అనవసరంగా ఆ భర్త 4 రోజుల పోయాక ఎందుకు పెరగలేదు, అసలు దగ్గర రానివ్వట్లేదు, అసలు నేను చేయనివ్వట్లేదు, అసలు ఏ రకంగా ఇది లేదు, నాతో సాగినది విడాకులు చూసిపోతాడు, గొడవ కూర్చుంటాడు. అంచేత అదే వద్దు. మారాలని తను అనుకుంటే మాత్రం తప్పకుండా సైకోథెరపీ చేయించుకునేది. ఆ సైకోథెరపీ ద్వారా మారేది, మారిన తర్వాత పెళ్లి చేసుకునేది.